క్రీస్తునందు సహోదరి సహోదరులకు ప్రోబెడు వందనాలు చెల్లిస్తున్నాను. నీ లోపములను దిద్దుకొనుచున్నావా? నీ లోపములను దిద్దుకొనుచున్నావా? ఈ దినాన క్రైస్తవ జీవితంలో విశ్వాసగా కొనసాగుతున్నటువంటి మీరు, నేను, మనందరి జీవితాల్లో కూడా ఎన్నో మాటలు, దేవుని మాటలు వింటున్న లోపాలు దిద్దుకునేవారుగా ఉంటున్నామా? ఎందుకంటే లోపము లేని క్రైస్తవ జీవితం దేవుడు కోరుతూ ఉన్నాడు. మార్కెట్కి వెళ్తున్నప్పుడు మనందరం కూడా పళ్ళు కొన్నా, కాయగూరలు కొన్నా ఎంత శ్రేష్టమైనో చూస్తాం మనం. ఏ లోపము ఉండకూడదు. చూడండి, ఏ కాయగూరలు కొన్నా, ఏ ఒక పళ్ళు కొన్నా వాటిలో శ్రేష్టమైనవే ఎంచుకుంటాం. ఎందుకంటే లోపం ఉంటే మనకు నచ్చదు. లోపం లేనివే మన ఇంటికి తీసుకొస్తాం. దేవుడు కూడా ఆ పరలోకానికి చేర్చుకునేటప్పుడు ఒక నాణ్యమైన క్రైస్తవుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ నాణ్యమైన క్రైస్తవ జీవితం ఎవరైతే జీవిస్తారో వాళ్ళనే ఆ పరలోకం అనే ఇంటిలో ప్రవేశింపజేస్తాడు దేవుడు. ఈరోజు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఏ విషయమందు కూడా లోపము లేని వారిగా ఉండాలి అంటాడు. లోపము లేని క్రైస్తవ జీవితం కోరుతున్నాడు. ఈరోజు అనేక మంది దిద్దుకునే పరిస్థితులు అయితే కనబడడం లేదు. ఎంతమంది వాక్యాన్ని వింటూ వారి జీవితంలో దిద్దుబాటు చేసుకుంటున్నారు. కీర్తన గ్రంథం 50వ కీర్తన 17వ వచనంలో దిద్దుబాటు నీకు అసహ్యము కదా అంటాడు కీర్తనకారుడు. దిద్దుకోలేని వాడు భక్తిహీనుడు అని రాయబడి ఉంది. ఎవరైతే వాక్యపు వెలుగులో వారి జీవితాలను, వారి లోపాలను దిద్దుకుంటాడో వాళ్ళు భక్తి కలిగిన జీవితం జీవిస్తున్నట్టు. కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు గారు 1 కొరింథీ 6:9లో ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడుతూ ఉన్నారట. అది లోపము అన్నాడు దేవుడు. అది లోపం. ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడం లోపము కాదా? తెస్సలోనిక సంఘానికి రాస్తూ 1 తెస్సలోనికలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో విశ్వాసంలో లోపం ఉందంటాడు. అక్కడ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. అనేక మంది విశ్వాసంలో లోపం కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే మూఢనమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, దినములు పాటిస్తున్న వాళ్ళు లేరంటారా? పాత నిబంధన కాలంలో కుంటిది కానీ గుడ్డిది కానీ అర్పిస్తే ద్వితీయోపదేశకాండం 15:21లో ఆ అర్పణలు దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే లోపము కలిగిన అర్పణలే అర్పించిన అర్పణలు దేవుడు స్వీకరించకపోతే ఈరోజు లోపం కలిగిన క్రైస్తవ జీవితాన్ని అంగీకరిస్తాడంటారా? ఆలోచించండి. ఏ క్రైస్తవ జీవితంలో లోపము లేని వారిగా ఉండాలి? దానియేలు గురించి రాయబడుతూ ఏ విషయమందు కూడా దానియేలు లోపము లేనివాడిగా ఉన్నాడట. కనీసం ఎవ్వరు కూడా ఒక లోపం లేకుండా ఉన్నారట. ధర్మశాస్త్రం లోపం కలది కాబట్టే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో మొదటి నిబంధనలో లోపం ఉంది. అందుకోసం ఒక కొత్త నిబంధన దేవుడు తీసుకొచ్చాడు. కొత్త నిబంధన మనందరి జీవితాల్లో. కాబట్టి లోపము లేని